సార్ ఇప్పుడు మొన్న ఎన్ఐఏలో ఒక సపరేట్ వింగ్ పెట్టి కూడా వీళ్ళ అసెట్స్ మొత్తం రికవర్ చేసుడు షురూ చేస్తే సుమారు 40 కోట్ల అసెట్స్ రికవర్ చేసిరని చెప్తున్నారు. సైమల్టేనియస్గా ఈడీని కూడా ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీలలో దింపితే 12 కోట్ల రూపాయల నగదు ఆర్ టు దట్ మ్యాటర్ అసెట్స్ కూడా దొరికినాయి అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్పగానే ఒక చిన్న హింట్ కూడా మాకు ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి మీరు ఏబీవీపీ కార్యకర్తలు ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి మీ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఎమోషనల్ కోషెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ కోషెంట్ అనేది మావోయిజం ఆర్ నక్సలిజం ఆర్ టు దట్ మ్యాటర్ అప్పుడు మీరు చదువుకున్న కాలేజీలలో కూడా మనం జస్ట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా టాపిక్లు వచ్చినాయి. సో ఆ ఒక్క చిన్నది ఏదైనా సంక్షిప్తంగా మీరు జర మీ ఎక్స్పీరియన్స్ ఆ టైంలలో మీ కాలేజ్ విద్యార్థి దశలు ఉన్నప్పుడు, ఎందుకంటే ఇలా చాలామంది పేపర్లలో కూడా చదివిరో లేదు మావోయిజం అంటే ఏంది, నక్సలిజం అంటే ఏంది అని తెలియకుండానే చాలామంది లీడర్లు అయినరు. కాకపోతే ఆ టైంలల్లో బలిదానాలు అయినాయి. మీరు విద్యార్థి దశలలో ఉన్నప్పుడు మీ తోటి విద్యార్థులు కానీ మీ తోటి మిత్రులు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళ దాంట్లో బలిదానాలు అయినాయి. మీ దాంట్లో ఆ బలిదానాలు మీరు చూసిండ్రు. ఆ ఎమోషనల్ కోషెంట్ మీకు ఎట్లున్నది, ఎక్స్పీరియన్స్ కోషెంట్ మీకు ఎట్లున్నది సార్? నేను 1978 నుంచి 83 వరకు 5 years వరంగల్ సీకేఎం కాలేజీలో నేను ఏబీపీ కార్యకర్తగా ఉన్నా. 82లో నేను వరంగల్ నగర కార్యదర్శిగా ఉన్నా. అప్పుడు నక్సలిజము రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పేరు మీద, రాడికల్ యూత్ లీగ్ పేరు మీద, రైతు కూలీ సంఘం పేరు మీద, వీటన్నిటి పేరు మీద కూడా రకరకాల ఆర్గనైజేషన్స్, విప్లవ రచయితల సంఘము, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీస్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘము, ఈ పేర్ల మీద రకరకాల సంస్థలు వాళ్ళు చాలా చురుగ్గా సమాజంలో రకరకాల వర్గాల్లో వాళ్ళు పనిచేసేవాళ్ళు. మా టైంలో వరంగల్ చుట్టుపక్కల, కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఆల్రెడీ విప్లవం వచ్చేసింది. విముక్తి ప్రాంతాలు అయినాయి. మా ప్రభుత్వాలే ఆ గ్రామాల్లో నడుస్తున్నాయి. ఇంకా పట్టణాలను చుట్టుముట్టడం మేము ప్రారంభం చేసినాం. వరంగల్, కరీంనగరు, లేకుంటే నర్సంపేట, లేకుంటే జమ్మికుంట, ఏదైనా చిన్న చిన్న నగరాలు మున్సిపాలిటీస్ ఉన్నాయో ఇక గ్రామాలంతా అయిపోయింది, మా కబ్జాకు వచ్చేసినాయి, విప్లవం వచ్చేసింది. ఆడ ఇక మేము పట్టణాలను చుట్టుముడుతున్నాం అనేటువంటి పరిస్థితి వచ్చి ఉండే. వరంగల్లో కూడా కుమారపల్లి అట్లా కొన్ని ఏరియాస్ ఉండే. ఆ ఏరియాకు మా వాళ్ళు ఎవరు పోయినా వాళ్ళ చిత్త కొట్టేటోళ్ళు. ఎవరు వచ్చి కొట్టి ఎవరు పోయారో తెలియకపోయేది. థిక్లీ పాపులేటెడ్ ఏరియా, బిజినెస్ ఏరియా అన్నట్టు. అటువంటి సిచ్యువేషన్ వరంగల్ సిటీలో కూడా చాలా ప్లేసెస్లో అటువంటి పరిస్థితి ఉండే. ఆ టైంలో నక్సలైట్లు అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా భయపడే పరిస్థితి. రిజైన్ చేయాలంటే అందరు రిజైన్ చేయాల్సిందే, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అటువంటి సిచ్యువేషన్ ఉండే. పోలీసు వాళ్ళు కూడా భయపడేది. ఎందుకంటే ఎప్పుడు అటాక్స్ అయితే ఎప్పుడు ఎవరు చస్తారో అన్నటువంటి ఆ పరిస్థితి ఉండే. కత్తులు, కటాళ్ళు, గుడ్డలతో ఏడబడితే అక్కడ అటాక్ చేసే పరిస్థితి ఉండే. ఆ తర్వాత వరంగల్ చౌరస్తాలోనే గోపాల్ రెడ్డి కృష్ణ అని చెప్పి 1982లో మొట్టమొదటి వెపన్స్ మర్డర్ అయింది. తెలంగాణ చరిత్రలో తుపాకులతో వ్యక్తులను మర్డర్ చేయడం అనేది ఇట్ ఈజ్ ద ఫస్ట్ హిస్టరీ. అంతవరకు కత్తులు, కటాలతో పట్టుకున్న సంబంధాలు తప్ప ఫస్ట్ టైం 82లో గోపాల్ రెడ్డి కృష్ణ అని వాళ్ళిద్దరిని చంపారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కాకతీయ యూనివర్సిటీలో ఏబీపీ కార్యకర్త జాతీయ జెండా వైస్ ఛాన్సలర్ ఎగరేస్తే నక్సలైట్లు వచ్చి ఇది బూటకో స్వాతంత్రం అని చెప్పి జాతీయ జెండా దించేసి వాళ్ళు మళ్ళీ బ్లాక్ ఫ్లాగ్ ఎగరేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏబీపీ కార్యకర్తలపై మళ్ళీ బ్లాక్ ఫ్లాగ్ కింద దించేసి మళ్ళీ జాతీయ జెండాను ఎగరేస్తే ఆయన కోర్టులో సాక్ష్యానికి పోతే ఆయన 30 పోట్లు పొడిచి జగన్మోహన్ రెడ్డిని చంపారు. ఆ రకంగా గోపాల్ రెడ్డి కృష్ణ, జగన్మోహన్ రెడ్డి, పర్కాల్ ఏరియాలో చాలామంది, కరీంనగర్లో జితేందర్ రెడ్డి వంటి వాళ్ళు, అట్లా వరంగల్, నల్గొండ, వరంగల్ ముఖ్యంగా కరీంనగర్, ఇటు నల్గొండ, లేకుంటే వరంగల్ ఆర్ఈసీలో బీహార్ సంబంధించిన వినోద్ కుమార్ ఝా అనే కార్యకర్త. ఆ రకంగా స్టూడెంట్ మూమెంట్స్లో పోలీసులను కాదని చెప్పి, గవర్నమెంట్ కాదని చెప్పి వాళ్ళు భయపడుతున్న సమయంలో కూడా ఒక జాతీయవాద భావాలతో నక్సలిజం అనేది ఒక అతివాద సిద్ధాంతం, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఇది భారతదేశం యొక్క ఆరోగ్యానికి ఇది మంచిది కాదు, భారతీయ రాజకీయాలకు ఈ హింసాత్మక ఉద్యమము సరైనది కాదని చెప్పి ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతం చేసే పెద్ద ఎత్తున ఉద్యమము ఏబీపీ చేపట్టింది. ప్రపంచ చరిత్రలో
ఒక ఆయుధ ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక నిరాయుధ విద్యార్థి ఉద్యమం లేవడం ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం. ఏదైనా ఉంటే ఆయుధాలు చేతపట్టున్నోడికి వ్యతిరేకంగా పోలీసులు మిలిటరీను ఆపరేషన్ చేస్తే, ప్రభుత్వాలు చేస్తే తప్ప సోషల్ ఆర్గనైజేషన్ చేయలేవు. అయితే ప్రభుత్వాలు పోలీసులు చేతెత్తేసే టైంలో ఏబీవీపీ దీన్ని బాధ్యతగా తీసుకొని చాలా పెద్ద ఎత్తున మేము లిటరేచర్ ద్వారా, గోడ వ్రాతల ద్వారా, గోడ పత్రికల ద్వారా, వాల్ పోస్టర్ల ద్వారా, లేకుంటే పాటల ద్వారా, లేకుంటే ఉపన్యాసాల ద్వారా, లేకుంటే రకరకాల మార్గాల ద్వారా మనం నక్సలిజం అనేది ఈ దేశానికి పనికిరాని అతివాద సిద్ధాంతం, దీన్ని తిరస్కరించండి అని చెప్పి ప్రజలను, విద్యార్థులను చేసి నక్సలిజానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఏబీవీపీ నుంచి మనం తయారు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ హైగ్రీవాచారి కీలకమైన మినిస్టర్, ఆయనను చంపేసిండ్రు. అంటే అది పోలీసు ఎస్పీలను చంపేసిండ్రు, సిఏలను చంపేసిండ్రు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏబీవీపీ మాత్రమే ఈ యొక్క అతివాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు కళాశాల క్యాంపస్లలో ఎర్ర జెండాలను లేకుండా చేయగలిగినామంటే అది ఏబీవీపీ యొక్క సంబంధించినటువంటి ఒక కాంట్రిబ్యూషను ఈ దేశంలో అనేది మనం చెప్పవచ్చు. స్టూడెంట్ మూమెంట్స్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళకు విద్యార్థి సంఘ ఎన్నికలలో పోటీలు కానీ, చీఫ్ గెస్టులలో పోటీలు కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చూసినాం. అయితే ఫిలాసఫికల్గా మనం ఎదుర్కొన్నాం. మా చేతిలో ఆయుధాలు లేవు, తుపాకులు లేవు, వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, కత్తలు, గుడ్డలు ఉన్నాయి. ఫిలాసఫికల్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టి ప్రజల ముందుకెళ్ళి ఎట్లా వీళ్ళ యొక్క ఫిలాసఫీ తప్పు అనేది చెప్పి మనం కన్విన్స్ చేసి ఏబీవీపీ జెండాలు విద్యార్థి సంఘ ఎన్నికలలో ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, లేకుంటే వరంగల్లో ఆర్ట్స్ కాలేజ్, సీకేఎం కాలేజ్ కానీ చాలా తెలంగాణ మొత్తం కళాశాలలో ఏబీవీపీ గెలిచింది. అంటే పబ్లిక్ సపోర్ట్ ఏబీవీపీ ఉంది కాబట్టి ఏబీవీపీ గెలిచింది. అక్కడ వాళ్ళకు మింగుడు పడలే. అందుకోసం ఫిజికల్గా దాడులు చేసి మమ్మల్ని ఖతం చేసి వాళ్ళ సామ్రాజ్యాలు క్యాంపసెస్లో నిలుపుకోవాలని ప్రయత్నం చేసినారు. దాంట్లో మేము సక్సెస్ అయినాం, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అట్లా స్టూడెంట్ మూమెంట్స్లో అది చాలా పెద్ద సంఘర్షణ చరిత్ర. తెలంగాణలో విద్యార్థి ఉద్యమాలలో నక్సలిజాలకు ఏబీవీపీ చరిత్ర ఏదైతే ఉందో అది చాలా చరిత్ర. మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఒక తీవ్రవాద ఉద్యమాన్ని ఒక అహింసాత్మకమైనటువంటి పద్ధతుల ద్వారా ప్రజా చైతన్యం ద్వారా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా అటువంటి ఉద్యమాన్ని మట్టి గర్పించిన చరిత్ర ఏదైతే ఉందో అది ప్రపంచ చరిత్రలోనే ఏబీవీపీ సంబంధించిన పోరాటాన్ని సువర్ణాక్షరాలతో రాయించవచ్చు.